చర్చించుకుందాం. దిగిపోయిన తర్వాత కూడా అబద్ధాలతో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఏదో చేస్తా ఉండే కేసీఆర్, ఇది మంచిది కాదు. దేశ చరిత్రలో ఒక రాజకీయ కుటుంబం అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజాధనాన్ని దోచుకున్న కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబము. ప్రాజెక్టుల పేరిట, భూముల పేరిట ప్రజల సొత్తుని దోచుకోవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ఒక దూరదృష్టి లేకుండా, ఒక విజన్ లేకుండా, ఒక ఆలోచన లేకుండా ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తెచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులో కూర్చోబెట్టి పలాయనం చిత్తగించిన మనిషి ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. తెలంగాణ మళ్ళీ ఎప్పుడు కూడా బాగోకుండా అంత పాతాల్లోనికి దిగజార్చినటువంటి కేసీఆర్ ఎప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి విలన్గానే మిగిలిపోతాడు. రానున్న తరం యువతరం ఎప్పుడు నేను క్షమించదు. కాంగ్రెస్ పార్టీని విలన్ అంటా ఉన్నాడు. దేశం కోసం సర్వం త్యాగం చేసిన గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. నీ లెక్కేమిటి? నీ స్థాయి ఏమిటి? గాంధీ కుటుంబం స్థాయి ఏమిటి? దొంగ పాస్పోర్ట్లు సృష్టించి చాలా మందిని మోసం చేసి దొంగ పాస్తో ఫారెన్ పంపించినటువంటి చరిత్ర కేసీఆర్ గారిది అనేది మర్చిపోకుండా ఉండేందుకు నేను మళ్ళీ వాళ్ళు గుర్తు చేస్తా ఉన్నాను. ఆనాడు కాంగ్రెస్ హయాంలో దొంగ పాస్పోర్ట్ సృష్టించి మ్యాన్ పవర్ బిజినెస్ చేసిన కేసీఆర్ ఇవాళ కాంగ్రెస్ వల్లే కదా తెలంగాణ వస్తే నువ్వు ముఖ్యమంత్రి అయినావు. నీ కొడుక్కి, కూతురికి, అల్లుడికి అంబాసిడర్ కారులో పెట్రోల్ డీజిల్ పోసుకునే కూడా డబ్బు లేనటువంటి పరిస్థితి నుంచి వీళ్ళు ఒక్కొక్కరు 10 ఇంపోర్టెడ్ కార్లు మెయింటైన్ చేసే స్థాయికి వచ్చింది కాంగ్రెస్ వల్ల కాదా? అందుకు కాంగ్రెస్ విలనా? తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అవుతుందా? తెలంగాణ సాకారం చేసినందుకు కాంగ్రెస్ విలన్ గా నిలబడాలా? ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ 1 సంవత్సరం లోపల 60,000 ఉద్యోగాలు ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ గా చూపాలా? అరే నిజమైన విలను మీరు. కారణం మీరిచ్చి, ప్రజలకు ఇచ్చి, వాగ్దానాలు ఇచ్చి మోసం చేసిన చిట్టా చదువుతాను నేను. ఒక కుటుంబానికి 1 ఉద్యోగం అన్నావు, మోసం. ప్రతి కుటుంబానికి 2 బెడ్రూమ్లు ఇస్తామన్నావు, అబద్ధం. ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇస్తానన్నావు, ద్రోహం. ప్రతి కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య ఇస్తానని మోసం చేశావు. ప్రతి ఇంటికి తాగునీరు ఇస్తాన్నావు. మిషన్ భగీరథ పేరట 25,000 కోట్లు దండుకున్నావు. 15,000 కోట్లకే కంప్లీట్ కావాల్సినటువంటి మిషన్ భగీరథ 48,000 కోట్లకి ఎందుకు ఎగబాకింది? ఆ ఎగబాకిన సొమ్ము ఎవడు తిన్నాడు? కేసీఆర్ కుటుంబం తినలేదా? 1,000 కోట్లు కాళేశ్వరం పేరు మీద 1,00,000 కోట్లు, 1,25,000 కోట్లు గోదావరి నదిలో పోసి 1,000 కోట్లు దండుకున్న మాట వాస్తవం కాదా? ఇలా కాళేశ్వరం కూలిపోలేదా? కాళేశ్వరం ప్రాజెక్టుగా మిగిలిపోలేదా? ఎవరి నిర్వాకం వల్ల? నీ చాతకానితనం వల్ల, నీ పరిపాలన దక్షత లేక వల్ల ఇలా రాష్ట్రం అప్పుల పాలవడమే కాకుండా ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా పనికి రాకుండా పోయినటువంటి సందర్భం ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ పాపం మర్చిపోయినారేమో, ప్రజలు ఇంత తొందరగా మర్చిపోతారున్న దుర్పాలన, దరిద్ర పాలన ప్రజలు మర్చిపోయారని అనుకొని మాట్లాడుతూ ఉన్నారేమో. నేను మళ్ళీ ప్రజల కోసం గుర్తు చేస్తా ఉన్నాను. ఆదివాసీలు, ముస్లింలకు రిజర్వేషన్ పెంచుతామన్నావు, ఇదొక పెద్ద ఫ్రాడ్. దళిత బంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చావు? మిగతా కుటుంబాలకు ద్రోహం చేయలేదా? బీసీ బంధు అసలు టేకాఫే కాలేదు, ఇదొక మోసం కాదా? ఇస్తాంబుల్ నగరాన్ని ఓల్డ్ సిటీ నుంచి తీస్తానన్నావు, ఎంత పచ్చి మోసమయ్యేది? కరీంనగర్ని లండన్ చేస్తానన్నాడు, నిజామాబాద్ని డల్లాస్ చేస్తానన్నాడు, పచ్చి మోసం కాదా? ప్రజలు మర్చిపోయినారా? దళిత ముఖ్యమంత్రిని చేస్తానని ఒక దళితుడు మంత్రిగా ఉంటే, ఉప ముఖ్యమంత్రిగా ఉంటే అర్ధరాత్రి పీకేసిన పాపం నీది కాదా? ఏం పాపం చేశాడని ఇంతవరకు చెప్పలేని పరిస్థితి. ఎందుకు పీకేశారో చెప్పలేని పరిస్థితి.
దళితులను మోసం చేశారు. ఇలా 420 వాగ్దానాలు అంటే 420 వైఫల్యాలు మీ నాయనా. చెబుతూ పోతే 420 వైఫల్యాలు ఎన్ని చేశారో ఈ చిట్టా ఇప్పితే అర్థమవుతుందనే మాట కూడా సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. ఇవాళ మేం చెప్పేది కాదు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్తా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక ఫ్రాడ్ ప్రాజెక్టు, పూర్తిగా విఫలమైన ప్రాజెక్టు, కేవలం డబ్బుల కోసం, కమిషన్ల కోసం ఈ ప్రాజెక్టు కట్టారు అని వాళ్ళు అధికారికంగా చెబుతున్నటువంటి సందర్భం. ఇది మోసం కాదా? ఇది నీ కుటుంబం కోసం ఉపయోగపడలేదా? ఒక ఎకరాకి నీరు రావాలంటే 60,000 కోట్ల కరెంటు బిల్లు అవుతే ఎవడబ్బ సొమ్ము అమ్మి కడతారది? ఈ ఆలోచన లేకుండా ఎందుకు కట్టారు? మీ కుటుంబం బాగు కోసం కాదా? ఇవాళ రకరకాలుగా రాష్ట్ర ప్రజల్ని, ముఖ్యంగా బీసీల్ని, దళితుల్ని రకరకాలుగా మోసం చేసినటువంటి చరిత్ర కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాంది. తెలంగాణ ఎవరు పోరాడితే వచ్చింది? ఉద్యమకారులు ఎంతమంది అసలు బాసు తెలంగాణ వచ్చింది? ఎంతమంది అమరవీరుల కుటుంబాలు మీరు ఆదుకున్నారు? ఒక్కొడికను ఉద్యోగం ఇచ్చినారా? ప్రభుత్వం రాగానే మీకు ముఖ్యమంత్రి పదవి, మీ కొడుకు మంత్రి పదవి, మీ కూతురికి ఎంపీ పదవి, మీ మేనల్లుడికి మంత్రి పదవి, మీ తోరళ్ళు కొడుకు ఎంపీ పదవి, మీ కూతురు ఎంపీ ఓడిపోతే ఎమ్మెల్సీ పదవి, ఇవి ఇవ్వచ్చు. కానీ తెలంగాణ కోసం ప్రాణాలు ఇచ్చినట్టు కుటుంబంలో ఎవరికి కూడా ఉద్యోగం, ఒక మంత్రి పదవి, ఒక ఎమ్మెల్యే పదవి, ఒక ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన పాపన పోయినావా? గజ్జ కట్టిన గద్దర్ని ఏ రకంగా అవమానించినావు? అలాంటి కళాకారులు ఎంతమంది అవమానించినావు? తెలంగాణ జాతీయం గీత పాడినటువంటి మహాకవిని ఏ రకంగా అవమానించినావు? ఆ తప్పులు మేము సరిదిద్దాం. ఇలా గద్దర్ పేరిట అవార్డు ఇస్తా ఉన్నాం. మహాకవి రాసిన పాటని తెలంగాణ రాష్ట్ర గేయంగా చెప్పగలిగినాం. మీకు మాకు పొంతనెక్కడయ్యా? తెలంగాణని అన్ని రకాలుగా నాశనం పట్టించి ఇవాళ తెలంగాణ గురించి మాట్లాడుతా ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మాట్లాడు. తెలంగాణ పదాన్ని తీసేసినటువంటి గనుడు ఇలా జన్మభూమి గుర్తొచ్చిందట ఆయనకి. జన్మభూమి మీద ప్రేమ ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర సమితిని పీకేసి ఎవడన్నా భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటాడా? ఇలా జన్మభూమి ఎట్లా గుర్తొచ్చింది? మీలాంటి మిత్రులు ఫోన్లో కూడా మాట్లాడుకున్న స్వేచ్ఛ లేదు ఆ రోజు. మా ఫోన్లోనే ట్యాపింగ్ లో ఉన్నాయి. టాపింగ్ మహాగణుడు ప్రభాకర్ రావు అమెరికాలో ఉంటే దాని గురించి మాట్లాడలే. వరంగల్లో చేసిన మోసాల గురించి ఎక్కడ మాట్లాడలే. ఎన్ని మోసాలు చేశారో చెప్పలే. జనం ముందుకొచ్చి కళ్ళబుబురి కబుర్లు చెప్పినాడు. 2 BHK 2 బెడ్రూమ్ల స్కీమ్ ఎంత గరాణా మోసమో తెలంగాణ ప్రజలకు తెలియదా? ఎన్ని బెడ్రూమ్లు కట్టించినావు నువ్వు? ఇలా కళ మేం సాకారం చేస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు మొదటి సంవత్సరంలో 4.5 లక్షల ఇల్లు ఇస్తా ఉన్నాం. ఇది మా ఘనత. నీ మోసాన్ని, మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని మోసం చేస్తే మేము దాన్ని ఎలా పూరిస్తున్నటువంటి సందర్భం. 10 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన రుణమాఫీ ఎంత? 1,00,000 చొప్పున 30,000 కోట్లు దాటలే. రా చర్చకు సిద్ధం. మేము 15 మాసాల్లో ఎంత రుణమాఫీ చేశామో, 15 మాసాల్లో 21,000 కోట్లు ఇస్తే నువ్వు 10 సంవత్సరాల్లో 30,000 కోట్లు దాటలేని రుణమాఫీ. నువ్వు ఎలా రుణమాఫీ గురించి మాట్లాడుతూ ఉన్నావు? తెలంగాణ వచ్చింది నియామక కోసం. ఎన్ని నియామకాలు చేశారు మీరు? సోయి లేదా అప్పుడు? ఉద్యోగాలు ఇవ్వాలి, ఉద్యోగాల కోసం తెలంగాణ తెచ్చుకున్న సోయి ఎందుకు లేకుండా పోయింది? కుర్చీ ఎక్కగానే ఈ వర్గాలన్నీ మర్చిపోయిన మాట సందర్భం వాస్తవం కాదా? కుర్చీ ఎక్కే ముందే నువ్వు మాట్లాడిన మాటలన్నీ దళితుల గురించి మాట్లాడినావు, బీసీల గురించి మాట్లాడినావు, లంబాల గురించి మాట్లాడినావు, ముస్లిం గురించి మాట్లాడినావు. కుర్చీ ఎక్కినాక ఎప్పుడైనా వాటి గురించి ఆలోచించినవా? ఇది దగా కాదా? మోసం కాదా? నువ్వు రాష్ట్ర ప్రజలకి మోసం చేసి ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఒక్క మహిళల మీటింగ్కి రాలే. కారణం ఏంటి? సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీతో. ఉచిత బస్సుని హవేళన చేస్తూ మాట్లాడినాడు. ఇలా ప్రజలు, మహిళలు బస్సును వాడుకుంటా ఉన్నారు. ఓ బహత్తర స్కీమ్ లాగా ముందుకు పోతా ఉంది.
500 రూపాయలు సిలిండర్ మీద సబ్సిడీ ఇస్తా ఉన్నాం. అవి తీసుకున్న మహిళ ఎవ్వరు కూడా నీ మీటింగ్కు రాలే. నీ మీటింగ్ వచ్చింది ఎవరయ్యా అంటే విస్కీ బ్రాండ్లకు ఆశపడి వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి నువ్వు మాట్లాడతావు. నీ తప్పులు కప్పించుకొని లేని మాటలని వాస్తవాలని మాట్లాడి మమ్మల్ని ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేశావు. నీ హయాంలో విద్య వైద్యం అడుగంటిపోయినటువంటి వాస్తవం కాదా? కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకి నువ్వు వెసులుబాటిచ్చి వాళ్ళు పెరిగే విధంగా దోహదపడినటువంటి మాట వాస్తవం కాదా? కోవిడ్ సమయంలో హాస్పిటల్ దోచుకున్న తీరు తెలంగాణ ప్రజలు మర్చిపోలే. ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి నిమ్స్ వరకు నువ్వు సంకనాకిపిస్తే మేము ఇలా దాన్ని ప్రక్షాళన చేసి బలోపేతం చేసినట్టు సందర్భం ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. విద్యను మొత్తం అడగంటించే పరిస్థితి తీసుకొచ్చినావు. యంగ్ ఇండియా స్కూల్ పేరిట ఇలా మేము విద్యను మళ్ళీ పూర్వ వైభవం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇలా చెబుతూ పోతే నీ హయాంలో ఎవరు బాగుపడ్డారు? ఒక్కసారి చర్చకు సిద్ధమా? ప్రైవేట్ వ్యక్తులు, బడా వ్యాపారస్తులు, పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద బిల్డర్స్ తప్ప సామాన్యుడి గురించి ఎప్పుడైనా ఆలోచించినావా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ హాస్టళ్ల కోసం ఆహారం, కాస్మెటిక్స్, యూనిఫామ్, సబ్బు, టూత్ బ్రష్ ఇవన్నిటి కూడా రెట్టింపు చేయడమే కాకుండా మెస్ ఛార్జీలు 40% పెంచిన ఘనత కాంగ్రెస్ పార్టీది. 10 సంవత్సరాలు ఈ బీద పిల్లల గురించి ఒక్క రోజన్న ఒక్క క్షణమైన ఆలోచించిన పాపాన పోయినవా కేసీఆర్ గారు? ఇవాళ మీరు మీ నిర్వాహకం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యాలు నేనేదో గొప్పగా చెప్తున్నట్టు ఇప్పుడు వరి వండింది తెలంగాణలో అని. అరే లెక్కలు తీసుకొని మాట్లాడు నాయనా. దేశ చరిత్రలో మొట్టమొదటిసారి ఈ సంవత్సరం వరి సాగులో దేశంలోనే మిన్నగా ఉంది తెలంగాణ. దానికి కారణం 500 రూపాయలు బోనస్గా ఇచ్చి వరిని ప్రోత్సహిస్తే ఇలా వరి ఆ స్థాయికి చేరింది. నీ హయాంలో కల్లాల మీద, వడ్ల కుప్పల మీద పడి చనిపోయినటువంటి సందర్భాలు ఇంకా తెలంగాణ రైతులు మర్చిపోలేదు కేసీఆర్ గారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రం యావత్ దేశంలో 2వ స్థానంలో ఉండింది ఆత్మహత్యలో, రైతు ఆత్మహత్యల్లో. సగటున రోజుకి 2 రైతులు, 1 నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘనత నీ హయాంలో తెలంగాణలో నడిచింది. 10 ఏళ్లు నడిచింది. అది మర్చిపోయి మాట్లాడుతా ఉన్నావు. ఇవాళ నీ కాన్వాయ్ల మీద ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినావు? నలుగురుండే ప్రగతి భవన్ కట్టుకుని ఎన్ని కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశావు? నీ ఫామ్ హౌస్ కు నీళ్లు మళ్లించుకొని, నీ ఫామ్ హౌస్ కు రోడ్లు వేయించుకొని ఎంత ప్రజల యొక్క సొమ్ముని దుర్వినియోగం చేశావు? ఇది తెలంగాణ ప్రజలకు తెలవాలి. ప్రజలందరికీ తెలుసుకొని తెలియని ప్రజలు ఇలా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే మాట కూడా నేను సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ప్రజల సొత్తుని, ప్రజల సొమ్ముని నీళ్ల కంటే కూడా అద్మానంగా వాడిన నువ్వు ఇలా తెలంగాణ గురించి మాట్లాడితే ప్రజలు సహించుకోరు. బీసీల గురించి మాట్లాడవు, ఎస్సీల గురించి మాట్లాడి ఏం నిర్వాహకం చేశావు? ఇలా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ఆలోచన మేరకు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత జనాభా ఉందో చెప్పగలిగినటువంటి ధైర్యము, సాహసము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నువ్వు డబ్బు వృధా చేసి సకల జనుల సర్వే చేసి దాన్ని మడతపెట్టి నువ్వు నీ కొడుకు జేబులో పెట్టుకున్నారు. ఎవరి కోసం చేశావు సర్వే? అది ఎవడి సొమ్ముతో చేశావు? ప్రజల సొమ్ముతో చేసి మడతపెట్టి నీ పాకెట్లో పెట్టుకున్నటువంటి నీ తీరు ప్రజలు గ్రహించలేదా? ఇవాళ కూలర్ సర్వే చేశాం, 42% రిజర్వేషన్ ఇచ్చాం. దాని గురించి మాట్లాడలేయాలని వరంగల్ సభలో ఆ ఊసే ఎత్తలే మీరు. దళిత కోట క్లాసిఫికేషన్, సబ్ క్లాసిఫికేషన్ ఎవరు చేశారు? సుప్రీంకోర్టులో ప్రజలకు ఇచ్చిన వాగ్దానం, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేసిన విధానం కాంగ్రెస్ పార్టీ నైజం అనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. నిన్న మీటింగ్లో చూశాం, చిలక నీకు తోడు ఎవరనే మాదిరిగా పాపం కవిత, ప్రజల్లో బజగోవింద అని మాదిరిగా హరీష్ రావు ఇద్దరు
ముఖాలు వాడిపోయి ఉన్నారు. కారణం మీద అయ్యా కొడుకుల ఫోటోనే పెట్టుకున్నారు పాపం. వీళ్ళు ప్రజలు మర్చిపో, ఉద్యమకారులు మర్చిపో, కానీ కుటుంబంలో వీరిని కూడా గుర్తించలేని పరిస్థితి. నీకు వాళ్ళు కూడా సేవ చేశారు కదా. కేటీఆర్ కన్నా ముందు హరీష్ రావు నీతో ఉన్నాడు కదా. ఎవరి కోసం మీటింగ్ పెట్టారు? ఎవరి నిర్వాహకం కోసం? ఎవరి ప్రాబల్యం కోసం? ఇంకా కుటుంబ తపన తప్ప ప్రజల గోడు పట్టనే పట్టదు. ప్రజల గోడ పట్టే నాయకుడు అయితే ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి ప్రజల్ని ఎప్పుడన్నా మంచి చెట్లు అడిగిన పాపన పోతా ఉన్నాడా? ఇలా మేము ఫ్యూచర్ సిటీ కడితే నీ కడుపు మంట, RRR రింగ్ కడితే నీ కడుపు మంట. నువ్వు హరీష్ రావు కిషన్ రెడ్డితో మిలాఖతై వీడికి నిధులు ఆపుతారు. రాష్ట్ర ప్రజలకు తెలియంది కాదు చంద్రశేఖర్ రావు కిషన్ రెడ్డి మైత్రి, వారి దోస్తానా తెలియంది కాదు. ఇరువురు కలుసుకొని రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులకు మొంటికాలు వేస్తా ఉన్నారు. వీరు తెలంగాణ గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని విలన్ అంటా ఉన్నారు. ఎక్కడ విలనో ఎవరు విలనో ప్రజలకు తెలియాల్సిన సమయం దగ్గరికి వచ్చిందనే మాట కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మేము తెలంగాణ రైజింగ్, కేసీఆర్ గారు మీరు వినాల్సింది, తెలుసుకోవాల్సింది, 15 మాసాల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ రైజింగ్, దళిత రైజింగ్, రైతు రైజింగ్, యువ రైజింగ్, బీసీ రైజింగ్, మహిళా రైజింగ్, హైదరాబాద్ రైజింగ్ కోసం పనిచేస్తున్నది. 10 సంవత్సరాల కుటుంబ రైజింగ్ ప్రోగ్రాం నుండి ఈ అన్ని విధాలుగా రైజింగ్ అవుతా ఉంది. నీ పాలనలో కేసీఆర్ రైజింగ్, కేటీఆర్ రైజింగ్, కవిత రైజింగ్, హరీష్ రావు రైజింగ్ తప్ప ఇంకెవడు రైజ్ కాలే. బీదవాడికి అవకాశమే రాలే. ఈ కుటుంబాలు రైజ్ అయ్యాయి కాబట్టి ఇవాళ ఒక్కొక్కడు 10 ఇంపోర్టెడ్ కార్లు, 4 ఫామ్ హౌజులు. జనవాడలో ఉన్న ఫామ్ హౌజులు ఎవరి అండి? నేను ప్రజల్ని అడుగుతా ఉన్నా, తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. జనవాడలో ఉన్న ఫామ్ హౌజులు ఎవరి? జనవాడలో ఉన్న అధిక భూములు ఎవరివి? ఒక్కసారి లెక్కలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీ ఫామ్ హౌజుల కోసం జీవోలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం నాలాలు మార్చినట్టు సందర్భం, మీ ఫామ్ హౌజుల కోసం రిజిస్ట్రేషన్ల కోసం అమాయకులు తన్నించి బయటకు పంపించినట్టు నైజం. ఇవన్నీ మర్చిపోయారనుకుని మీరు మాట్లాడుతూ ఉన్నారు. వరంగల్ సభ జనం కొంత వచ్చిండొచ్చు, కానీ మీరు మాట్లాడే దాంట్లో పసలేదు. దానికి కారణం మీ కాలం చెల్లింది. కేసీఆర్కి ఇంకా ఈ రాష్ట్రంలో ప్రజలు ఆదరిస్తారంటే అది కల్లా. మీకు పర్మనెంట్గా ఫామ్ హౌస్కే పరిమితం కావాలని ఇవాళ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కారణం మీలాంటి వాళ్ళు మళ్ళీ వస్తే ఈ రాష్ట్రం దివాలా కాదు కదా, ఒక సొమాలియా లాగే మారిపోయే అవకాశం ఉంటుంది. ఆ రకంగా దోసుకున్నటువంటి కుటుంబం కేసీఆర్ కుటుంబం. ఒక రంగం కాదు, అన్ని రంగాల్లో ప్రజల సొత్తుని, ప్రభుత్వ సొత్తుని దోసుకున్నటువంటి కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని మేము అనుకోవట్లేదు. ఆదరించే అవకాశం ఉండదు. నిన్న బీజేపీ పార్టీ గురించి ఒక ముక్క కూడా మాట్లాడలేని పరిస్థితి. కారణం వీళ్ళ దోస్తి. వాళ్ళకి కావాల్సింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలతో చొచ్చుకపోతా ఉంది. ముఖ్యమంత్రి, మంత్రివర్గం పనులు చేస్తా ఉన్నారు. ఏ రంగమన తీసుకోండి, ప్రజలకు జవాబుదారీగా పనులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆపాలన్నప్పుడు బీజేపీ సహకారం కావాలి. లోపాయికారు ఒప్పందం లాంటి ఈ నాయకులు గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం ప్రజలు క్షమించరు అనే మాట చెప్తా ఉన్నాను. నెహ్రూ మొదలుకొని రాహుల్ గాంధీ వరకు అహర్నిశలు దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం గురించి మాట్లాడే అర్హత ఈ దోపిడీ ముఠాకి ఎక్కడిది అని అడుగుతా ఉన్నాను. దొంగ పాస్పోర్ట్ల మొదలుకొని కాళేశ్వరం లాంటి అవినీతి ప్రాజెక్టుల వరకు, ప్రభుత్వ భూములు కాజేసే వరకు ఈ దొంగల మూట గాంధీ కుటుంబం గురించి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. 10,000 ఎకరాలకి పైగా ఈ హైదరాబాద్ ఇన్ అండ్ హైదరాబాద్ భూములు అమ్మిన ఘనత మీది కాదా? ప్రజలకు తెలుసు.
తెలుసు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపినారు. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే ఈ రాష్ట్రం అధోగత అవుద్దనే ఉద్దేశంతోనే ముఖ్యంగా రైతాంగం మిమ్మల్ని ఇంటికి పంపించినట్టు సందర్భం మర్చిపోయి మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన అవినీతి పాలన, మీరు చేసిన అరాచక పాలన, మీరు చేసిన కుటుంబ పాలన, మీరు చేసిన పత్రికా విలేకరుల వ్యతిరేక పాలన, మీకేమైనా స్వేచ్ఛ ఉండిందా మిత్రులారా? ఆ రోజు పత్రికల మీద, యజమానుల మీద ఆంక్షలు విధించినటువంటి పాపం కేసీఆర్ది కాదా? టీవీ ఛానల్ని బ్యాన్ చేసిన పాపం కేసీఆర్ది కాదా? ధర్నా చౌకులు ఎత్తేసిన పాపం కేసీఆర్ది కాదా? హౌస్ అరెస్టులు కొన్ని వేలు చేసిన పాపం కేసీఆర్ది కాదా? ప్రతిపక్ష నాయకుల నోర్లు మూయించిన పాపం కేసీఆర్ది కాదా? కోదండరాముని గల్లా పట్టుకుని బయటకు ఈడ్చిన పాపం కేసీఆర్ది కాదా? గద్దరు 4 గంటలు వేచి ఉంచి అవమానపరిచిన పాపం కేసీఆర్ది కాదా? బీసీ ఎస్సీ బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తే డబ్బుల కకృతిపడి గ్లోబరినా సంస్థకి అప్పచెప్పి వాడు సరిగా దిద్దకుంటే కొన్ని పదుల సంఖ్యలో విద్యార్థులు చనిపోతే ఆ పాపం మీది కాదా? తప్పుల తడక వల్ల అన్యాయంగా పాస్ అయి కూడా ఫెయిల్ అయినట్టుగా చూపించడం వల్ల విద్యార్థులు చనిపోయిన పాపం మీది కాదా? ఎన్నిసార్లు గ్రూప్ ఎగ్జామ్స్ లో పేపర్ లీకేజ్కి పాల్పడి మీ కుటుంబ సభ్యులు పేపర్ లీకేజ్ చేసి అమ్ముకున్న పాపం మీది కాదా? ఎంతమంది జీవితాలతో ఆడుకున్నారు మీరు? ఎన్నిసార్లు పేపర్ లీక్ అయినాయి? ఎవరి ప్రమేయం వల్ల లీక్ అయినాయి? మీ కుటుంబ సభ్యుల ప్రమేయం లేదా దాంట్లో? లీకేజీల వల్ల ఎన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయో ఆ పాపం మీది కాదా అని అడుగుతా ఉన్నాను. పాపపు పాలన సాగించి ఇవాళ ఆ పాపాతుల ముఠ వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉంది. మీ పాపాలు పెరిగినాయి కాబట్టే పార్లమెంట్లో మీ గుండు సున్నా ఇచ్చినారు. అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష హోదా వస్తే నువ్వు ఒక్కరోజు బయటికి రాని పాపం. పెద్దవాడుగా కేసీఆర్ని గౌరవిస్తాం, కానీ ఆయన చేసిన 10 ఏళ్ల అరాచక పాలన తెలంగాణ రాష్ట్ర ప్రజలు క్షమించరుగాక క్షమించరు. రాష్ట్రంలో ఆస్తుల విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం జరిగింది. నిరుద్యోగులు ఎంతో మంది అస్సులు బాసినారు. ఉద్యోగాల కోసం వేచి చూసి కేసీఆర్ పోకడ వల్ల, కేసీఆర్ నిర్వాకం వల్ల, కేసీఆర్ దొరపాలన వల్ల ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భం మర్చిపోకూడదు. అన్ని రకాలుగా తెలంగాణని నట్టెట్ట ముంచి నాశనం చేసిన వ్యక్తి ఇలా బహిరంగ సభల పేరిట వచ్చి అబద్ధాలు చెప్పుకునే ప్రయత్నమే చేస్తా ఉన్నారో ఇది ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా మీ పాపం మూడింది కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టినారు. మళ్ళీ మీకు అలాంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇస్తారనుకుంటే అది అవివేకం అవుతుంది. కేసీఆర్ గారు, మీరు ఫామ్ హౌస్కే పరిమితం అవ్వడం ఇది ప్రజలు కోరుకున్నట్టు సందర్భం. మీ కొడుకు, మీ కూతురు, మీ హరీష్ రావు వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నావో నువ్వు మాకు కూడా తెలుసు. ఆ సానుభూతి మాకుంది. మీ ఇంట్లో జరుగుతున్న రాజకీయ చదరంగంలో నువ్వెంత బాధపడుతున్నావో మేము మీకు సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నాం. కేటీఆర్ గారు ఎన్ని అబద్ధపు ప్రచారాలు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసినా అది క్షణికాలమే నిలుస్తుంది. వాస్తవాలు తెలుస్తా ఉన్నాయి ప్రజలకి. హెచ్యు భీముల్లో మీరు ఆడిన నాటకం, మీరు ఏ టెక్నాలజీ వాడి ఎంత అబాసుపాలు చేయాలనుకున్నారో ప్రభుత్వాన్ని ప్రజలు గ్రహిస్తా ఉన్నారు. ఈ టెంపరీ గేమ్స్ తప్ప పర్మనెంట్ గేమ్స్ ఉండవనే మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. కేసీఆర్ నిన్న మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా అబద్ధాలు. ఆయన 10 ఏళ్ల నిర్వాహకంలో చేయకము అన్యాయమైన పాలనని ప్రజల నుంచి దారి మళ్లించేందుకే ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినారు. ఎక్కడ కూడా స్పందన లేదు. పక్కన్న వాళ్ళు కేటీఆర్ ముఖ్యమంత్రి, హరీష్ రావు ముఖ్యమంత్రి అని పోట్లాట తప్ప ఎక్కడ స్పందన కనవాలే. నాకైతే నేను కూడా చూశాను నిన్న. మహిళలు రాలే, నిజమైన రైతులు రాలే,
నానా ప్రయాసపడి చేసుకున్న మీటింగ్ ఒక ఫ్లాప్ మీటింగ్ గానే మిగిలింది, ఒక ఫ్లాప్ షోగానే మిగిలింది. ప్రజలకు ఒక సందేశం ఇవ్వలేకపోయినాడు, 10 ఏళ్ల పాలన మీద వివరణ ఇవ్వలేకపోయినాడు, ఆయన చేసిన దోపిడీ మీద మాట్లాడలేకపోయినాడు. ఇవాళ ప్రజలు కోరుకుంటుంది మీరు 10 ఏళ్లు జరిగిన దోపిడీ మీద ఫస్ట్ వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు మీరు చేసిన దోపిడీ ప్రజలు మర్చిపోలేదు. మీకు భవిష్యత్తులో వాళ్ళు ఆదరిస్తారనుకుంటే పొరపాటే అవుతుంది. థ్యాంక్ యూ. షబీర్ అలీ గారు. థ్యాంక్ యూ పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా. నిన్న జరిగిన బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో జరిగిన సభ సిల్వర్ జూబ్లీ ఫ్లాప్ షో. ఎందుకంటే 25 సంవత్సరాలు అంటే సినిమా వాళ్ళు చేసుకుంటున్నారు, 25th 50 సంవత్సరాలు 25 సంవత్సరాలని. అది సిల్వర్ జూబ్లీ షో, ఫ్లాప్ షో. ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినారు, నిన్న కేసీఆర్ గారు దాదాపు 50-52 నిమిషాలు మాట్లాడినారు. ఒక్కటి కూడా దాంట్లో నిజం లేదు. పిసిసి ప్రెసిడెంట్ గారు డైరెక్ట్ గా ఛాలెంజ్ చేస్తున్నారు, బాబు నీ మేనిఫెస్టో ఇగో 2014 మేనిఫెస్టోలో నువ్వు 75 వాగ్దానాలు చేసినావు. ఇది 14లో అప్పుడు అధికారం రాలేదు చెప్పావు అనొచ్చు. దాని తర్వాత 2018లో అప్పుడు 32 మళ్ళీ వాగ్దానాలు చేసిండు. ఈ వాగ్దానాల గురించి మా వాగ్దానాలు మేము ఇచ్చిన దాని మీద కూడా ఈ 15 నెలలో మేమేం చేసినాము దాని మీద క్లారిటీగా అధ్యక్షులు గారు ఛాలెంజ్ చేశారు. కాబట్టి ఆయన చేస్తే కాంగ్రెస్